శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తి ఛానల్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ యొక్క ప్రోత్సాహం వల్ల మేము 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి మా ఛానల్ రీచ్ అయినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ యొక్క ప్రోత్సాహం ఇలాగే ఉండాలి అని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. ధన్యవాదాలు. మా ఛానల్ని చూస్తూ ఉన్నవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింతగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 7 జూన్ 2026 నుంచి 13 జూన్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో గ్రహాల యొక్క మార్పు ఏ విధంగా జరుగుతోంది, ఏ ఏ గ్రహాల యొక్క సమ్మేళనం జరుగుతోంది, అలాగే దృష్టుల విశేషాంశాలు ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో బుధ శుక్రులు, కర్కాటక రాశిలో గురువుగారు, అలాగే సింహరాశిలో కేతువు, కుంభరాశిలో చంద్రరాహులు, మీన రాశిలో శనిగారు ఉన్నారు. సంచారం ఈ విధంగా ఉంటూ ఉండగా వార ప్రారంభంలో వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుడు రవి గారితో కలిసి వృషభ రాశిలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. ఈ 2 మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే, బుధ శుక్రుల యొక్క కలయిక చాలా సున్నితమైనటువంటి ప్రవర్తనని తెలియజేస్తూ, స్వస్థానంలో ఉన్నటువంటి బుధుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కేంద్రాలు అవుతున్నటువంటి రాశులకి భద్ర మహాపురుష యోగాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. అయితే చక్కటి విజ్ఞానం ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్తారు, చాలా చాలా మంచి మార్పులు ఉంటాయి, తెలివితేటలు బాగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి ఒక మంచి గ్రహాల సమ్మేళనం అన్నమాట. ఇక అలాగే చంద్రరాహువుల గురించి చెప్పుకోవాలంటే కొద్దిగా భయము, పిరికితనము ఇలాంటివన్నీ ఆవహించినట్టుగా ఉంటుంది మనసుకి. ఇది ఏ రాశుల మీద ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాం. ఇక గ్రహ దృష్టుల విషయానికి వస్తే శని గారి దృష్టి రవి మీద పడుతోంది. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఇలాంటి వాటిలలో ఏదైనా ఎలర్జీస్ ఉండడానికి అవకాశం ఉంది. ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి మీన రాశి మీద అందున్న శనిగారి మీద పడుతోంది. ఇక్కడ శనిగారి యొక్క విశేషమైన పాప ఫలితం ఏదైనా ఉందా అంటే అది తగ్గిపోతుంది. ఎందుకంటే గురుక్షేత్రంలో శనిగారు ఉండడము, గురువు గారి దృష్టిలో ఉండడము, ఖచ్చితంగా శనిగారు కొంచెం వినయ విధేయతలతో ఉంటారన్నమాట. కాబట్టి శనిగారి యొక్క స్థానం యొక్క ఫలితం ఏదైనా దుష్ట ఫలితాలు ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవిచంద్రుల కలయిక ఇది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా చంద్రుడు ఉచ్చలో ఉన్న కారణం చేత మనసు కాస్త గట్టిగానే ఉంటుంది. కానీ అది అమావాస్య అవడము, రవిగారితో కలిసి ఉన్న కారణం చేత ఇవన్నీ కొంచెం పిరికితనాన్ని సూచిస్తూ ఉంటాయి. రవి బలం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా రవిచంద్రులు ఇద్దరు చాలా బలంగా ఉన్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ రవిచంద్రుల కలయిక అనేది ఎప్పుడూ కూడా అది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజే వారిద్దరు కలుస్తారు. అంటే ముందు చతుర్దశి రోజు కలుస్తారు, తర్వాత పాడ్యమి రోజు కూడా కలుస్తారు. ఆ 3 తిథులలోనూ రవిచంద్రుల కలయిక ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రవిగారి బలమే ఎక్కువగా ఉంది అని చెప్పి మనము గ్రహించాలి. అలాగే ఇంకా కర్కాటక రాశిలో గురు శుక్రుల బలం ముందరే కర్కాటక రాశిలో గురువుగారు ఉచ్చలో ఉండి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా శుక్రాచార్యుల వారు కలగడం వల్ల ఇక్కడ ఇంకా ఇంకా మరిన్ని ధనయోగాలు కలుగుతున్నాయి. ఇది ఏ రాశుల వారికి ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం రాశుల్లో తెలియచెప్పుకుందాము. కన్యా రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేయగా 6వ స్థానంలో చంద్ర రాహులు బాగున్నారు.
అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో గురుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ రాహువు గాని, ఇక్కడ గురువు గాని అంటే షష్ఠ స్థానంలో దీర్ఘకాల సంచారం చేసేటటువంటి రాహు గారు ఉన్న కారణం చేత, ఏకాదశంలో గురువుగారు ఉచ్చలో సంచరిస్తూ ఉన్నటువంటి రాశి కారణం చేత, అసలు ఈ 2 గ్రహాల యొక్క అద్భుత స్థితి సంచారాలు కన్యా రాశి వారికి వారి యొక్క దిశని మారుస్తాయి అని చెప్పొచ్చు. అంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఈ 2. మిగతావన్నీ తొందరగా మారిపోయేటటువంటి గ్రహాలే కాబట్టి మిగతా గ్రహాల గురించి కాదు. ఇక్కడ చెప్పుకునేది ఈ 2 గ్రహాల గురించి ఇంకా ఎక్కువ అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ షష్ఠ స్థానం అనంగానే శత్రు రోగ రుణస్థానం కాబట్టి చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయండి. రుణభారాలు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు చాలా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. శత్రువుల బాధ మీకు కాస్త తగ్గడానికి అవకాశం ఉంది. శత్రువులు అంటే ఎక్కడో ఉండరు, మన మనసులోనే ఉంటారు. మనం తెలుసుకోవాలి. ఒక పని మనం చేయడానికి ప్రారంభం చేద్దాము అనుకున్నప్పుడు ఇప్పుడే వద్దు అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది. అలా వ్యతిరేకం చెప్పేటటువంటి మనం మెదడులో ఆలోచన అది శత్రువే. ఇలాంటి వాటిని గమనించుకోండి. నిజంగా బయట శత్రువులు చాలా తక్కువగా ఉంటారు, మన కళ్ళకు కనిపిస్తూనే ఉంటారు. అంతరంగంగా ఉండేటటువంటి శత్రువుల యొక్క బాధ ఇప్పుడు తగ్గిపోతుంది మీకు. ఈ శత్రువుల గురించే మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. శత్రువుల బాధ తగ్గిపోతుంది, అనవసరమైన ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైనటువంటి విషయాలు పూర్తిగా మీరు ఆరోగ్యాన్ని సంతరించుకునే విధంగా ఉంటుంది. అనారోగ్యం తగ్గిపోతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాస్త తగ్గినా కూడా అంతగా బెంబేలు పడకండి. పూర్వం కన్నా ఇప్పుడు చాలా మేలు అనేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే అనుకూలమైనటువంటి ధన ఆదాయం, లాభస్థానంలో గురువుగారంటే అది అసలు మాటలైన విషయం కాదు. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు అవన్నీ కూడా మీకు ఇప్పుడు అనుభవంలోకి వచ్చి అనేక రకాల లాభాల బాటలో ఉంటారు. ఉద్యోగ జీవితంలో సహాయ సహకారాలు తోటి ఉద్యోగస్తుల వల్ల ఉంటాయి, మీ కింది స్థాయి ఉద్యోగస్తుల వల్ల ఉంటాయి, అలాగే మీ పై అధికారుల నుంచి కూడా ఉంటాయి. అన్ని విధాలుగాను సహాయ సహకారాలు అందుతాయి. అలాగే దశమ స్థానంలో బుధుని యొక్క సంచారము అంత మనకి సత్ఫలితాలను ఇవ్వదు. కానీ ఇక్కడ రాస్యాధిపతే దశమంలో స్వస్థానంలో ఉంటున్న కారణం చేత ఇక్కడ భద్రమహాపురుష యోగం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా కన్యా రాశి వారి జాతకంలో భద్రమహాపురుష యోగం ఉన్నట్లయితే ఇప్పుడు ఇంకా ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకి బాగుంటుంది, వ్యాపారస్తులకి కూడా కొంచెం బాగుంటుంది అనే చెప్పచ్చు. స్త్రీలకి కూడా అనుకూలమైనటువంటి కాలము. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చది వారందరికీ కష్టం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క ఫలితం మరి ఇంకొకసారి వస్తుంది తప్ప ఇప్పటికిప్పుడే కనిపించదు. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ లాభస్థానంలోకి శుక్రాచార్యుల వారు కూడా వచ్చారు. కుటుంబ జీవితం బాగుంటుంది. పిత్రార్జితాలు కొంచెం బాగుండడానికి అవకాశం ఉంది. ధనయోగాలు చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింతగా మీ జీవితం ఉన్నత స్థితి వైపుకి అభివృద్ధి చెందుతుంది. శుభం.